వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ సోషల్ సబ్జెక్ట్ నుండి సిక్స్త్ లెసన్ తొలి నాగరికతలు అనే పాఠం నుండి ఒక 30 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇది గూగుల్ ఫామ్లో క్రియేట్ చేయడం జరిగింది. మీరు దీని లింక్ను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన ట్యాప్ చేసి మీరు డైరెక్ట్గా మీ మొబైల్లో, ల్యాప్టాప్లో, ట్యాబ్లో, మరి మీ ఎలక్ట్రానిక్ డివైసెస్లో మీరు సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మన టెడ్డిఎస్సి ఫర్ యూ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, మీరు జాయిన్ అవ్వండి. అక్కడ కూడా ఈ ఫైల్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఓకే, సో క్లాస్లోకి వెళ్దాము. సో సిక్స్త్ క్లాస్ సోషల్, సిక్స్త్ లెసన్ తొలి నాగరికతలు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. సింధు లోయ నాగరికత ప్రధానంగా ఏ నది పరివాహక ప్రాంతంలో వికసించింది? ఆప్షన్స్: గంగా నది, యమునా నది, సింధు మరియు ఘగ్గర్ హక్రా నది, నర్మదా నది. సో నర్మదా నది అంటే మనకి ఇటు సైడ్ వస్తుంది, సౌత్ సైడ్ వస్తుంది కదా, దక్షిణం వైపు వస్తుంది. గంగా నది, యమునా నది, సింధు మరియు ఘగ్గర్ హక్రా నది. దీని ఆన్సర్ ఆప్షన్ సి అన్నమాట. సింధు లోయ నాగరికత ప్రధానంగా సింధు మరియు ఘగ్గర్ హక్రా నది పరివాహక ప్రాంతాల్లో వికసించింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సింధు నాగరికత ఏ కాలం మధ్య వికసించినట్లు ఆధారాలు ఉన్నాయి? ఆప్షన్స్: క్రీస్తుపూర్వం 3500 నుంచి 2500 సంవత్సరాల వరకు, క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల నుండి 1700 సంవత్సరాల వరకు, క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాల వరకు, క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల నుండి 600 వరకు. సో సింధు నాగరికత ఏ కాలం మధ్య వికసించినట్లు మనకు ఆధారాలు లభిస్తున్నాయంటే క్రీస్తుపూర్వం 2500 నుంచి 1700 సంవత్సరాల మధ్య కాలంలో సింధు నాగరికత వికసించినట్లు మనకు చారిత్రక ఆధారాలు లభించాయన్నమాట. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. 1850లో బ్రిటిష్ ఇంజనీర్లు ఏ నగరాల మధ్య రైలు మార్గం వేస్తుండగా తొలిసారిగా హరప్పా ఇటుకలు బయటపడ్డాయి? 1850లో బ్రిటిష్ ఇంజనీర్లు ఏ నగరాల మధ్య రైలు మార్గం వేస్తుండగా తొలిసారిగా హరప్పాలోని ఇటుకలు బయటపడ్డాయి? ఆప్షన్స్: ముంబై ఠానే, కరాచీ లాహోర్, ఢిల్లీ ఆగ్రా, కలకత్తా మద్రాస్. సో దీని రైట్ ఆన్సర్ కరాచీ మరియు లాహోర్ పట్టణాల మధ్య 1850లో రైలు మార్గం వేస్తుండగా తొలిసారిగా హరప్పా నాగరికత కాలం నాటి ఇటుకలు బయటపడ్డాయి, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4. పురావస్తు శాస్త్రవేత్తలు హరప్పా ప్రాంతంలో గొప్ప నాగరికత ఉందని ఏ సంవత్సరంలో గ్రహించారు? ఆప్షన్స్: 1850, 1900, 1920, 1947. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. పురావస్తు శాస్త్రవేత్తలు హరప్పా ప్రాంతంలో గొప్ప నాగరికత ఉందని 1920 సంవత్సరంలో జరిపిన త్రవ్వకాల ద్వారా గ్రహించారు. ఫిఫ్త్ క్వశ్చన్. విశాలమైన గొప్ప స్నానవాటిక ఏ సింధు నగరంలో బయలుపడింది? విశాలమైన గొప్ప స్నానవాటిక, గ్రేట్ బాత్ అంటారు అనమాట, ఏ సింధు నగరంలో బయలుపడింది? కదా, సింధు నాగరికతలో చాలా నగరాలు ఉన్నాయి. సో అందులో ఏ నగరంలో గొప్ప స్నానవాటిక బయలుపడిందని అడుగుతున్నాడు. ఆప్షన్స్: హరప్పా, లోథాల్, మహంజోదారో, కాలిబంగన్. సో ఇవన్నీ కూడా నగరాలు అనమాట సింధు నాగరికత కాలంలో. మరి ఏ నగరంలో గొప్ప స్నానవాటిక బయలుపడింది అని అడుగుతున్నాడు. మొహంజోదారో. సో ఈ గొప్ప స్నానవాటిక సింధు నాగరికత కాలంలో మొహంజోదారో పట్టణంలో బయలుపడింది. క్వశ్చన్ నెంబర్ 6. హరప్పా నగరంలో ఎన్ని పెద్ద ధాన్యాగారాలు కనుగొనబడ్డాయి? గ్రానరీస్. హరప్పా నగరంలో ఎన్ని పెద్ద ధాన్యాగారాలు కనుగొనబడ్డాయి? ఆప్షన్స్: 2, 4, 6, 8. సో దీని ఆన్సర్ ఆప్షన్ సి, 6. సింధు నాగరికత కాలంలో హరప్పా నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు కనుగొనబడ్డాయి. ఓకే. 7th క్వశ్చన్. సింధు ప్రజల కాలం నాటి అతిపెద్ద నౌకాశ్రయం ఎక్కడ ఉంది? డాక్యార్డ్. ఆప్షన్స్: హరప్పా, లోథాల్, మొహంజోదారో, కాలిబంగన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సింధు ప్రజల కాలం నాటి అతిపెద్ద నౌకాశ్రయం డాక్యార్డ్ అంటే లోథాల్ అనమాట. లోథాల్ అతిపెద్ద నౌకాశ్రయంగా సింధు నాగరికత కాలంలో ఉండేది. క్వశ్చన్ నెంబర్ 8. ప్రపంచంలోనే మొట్టమొదట పత్తిని పండించిన ప్రజలు ఎవరు? ప్రపంచంలోనే మొట్టమొదట పత్తిని పండించిన ప్రజలు ఎవరు? ఆప్షన్స్: ఈజిప్షియన్లు, మెసపటోమియన్లు, సింధు ప్రజలు, చైనీయులు. ఆప్షన్ సి, సింధు ప్రజలు. గుర్తుపెట్టుకోండి, సింధు ప్రజలు ప్రపంచంలోనే మొట్టమొదట పత్తిని పండించినటువంటి ప్రజలు. క్వశ్చన్ నెంబర్ 9. లోథాల్ నౌకాశ్రయం ద్వారా సింధు ప్రజలు ఏ దేశాలతో వ్యాపారం చేశారు? లోథాల్ నౌకాశ్రయం ద్వారా సింధు ప్రజలు ఏ దేశాలతో వ్యాపారం చేసేవారు? ఆప్షన్స్: మెసపటోమియా, ఈజిప్టు మరియు ఇరాన్, చైనా మరియు జపాన్, గ్రీస్ మరియు రోమ్, శ్రీలంక. లోథాల్ నౌకాశ్రయం ద్వారా సింధు ప్రజలు మెసపటోమియా, ఈజిప్టు మరియు ఇరాన్ దేశాలతో
వ్యాపారం చేసేవారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ అండి. సింధు నాగరికత నుంచి ఎంసీక్యూస్ లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఉండదు. ఓకేనా? సో లోథాల్ నౌకాశ్రయం ద్వారా సింధు ప్రజలు మెసపటోమియా, ఈజిప్టు మరియు ఇరాన్ దేశాలతో వ్యాపారం చేసేవారు. క్వశ్చన్ నెంబర్ 10. సింధు ప్రజల ప్రధాన వినోదం ఏది? సో ఇప్పుడు మనకు క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్ ఇలాంటివి మనకు వినోదాలు. మరి అప్పటి కాలంలో సింధు ప్రజల ప్రధాన వినోదం ఏదంటే ఆప్షన్స్: గుర్రపు పందాలు, ఎద్దుల పోటీలు, ఈత కొట్టడం, బాక్సింగ్. సో ఎద్దుల పోటీలు అనమాట. సింధు నాగరికత కాలంలో ప్రజల ప్రధాన వినోదం ఏదంటే ఎద్దుల పోటీలు. క్వశ్చన్ నెంబర్ 11. ఇది చూడండి, 2 ప్రకటనలు ఉన్నాయి. వాటిని పరిశీలించిన తర్వాత సరైన జవాబుగా ఉన్న ఆప్షన్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. మొదటి ప్రకటన: సింధు ప్రజల నగరాలు గ్రిడ్ ఆకారంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడ్డాయి. ప్రకటన 2: సింధు ప్రజలు ఇళ్లను నిర్మించడానికి ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 1-2 సార్లు స్టేట్మెంట్స్ని నిదానంగా చదువుకొని తర్వాత ఆప్షన్స్ని జాగ్రత్తగా పరిశీలించి సెలెక్ట్ చేసుకోవాలి. సో అందుకే మాక్ టెస్ట్లు ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయడం మంచిది. అంటే దానికంటే ముందు మీరు టెక్స్ట్ బుక్స్ స్టడీ చేయాలి, మీ ఓన్ మెటీరియల్ ఉండాలి. బెటర్ స్టడీ మెటీరియల్ అవుట్ సైడ్ నుండి ఏదైనా ఉంటే దాన్ని కూడా స్టడీ చేసుకోండి. దాని తర్వాత మాక్ టెస్ట్లు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు మంచి అవకాశం. సో జస్ట్ డిస్క్రిప్షన్లో ఈ గూగుల్ ఫామ్ యొక్క లింక్ ఇస్తాను. మీరు ట్యాప్ చేసి హ్యాపీగా నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాని ద్వారా టైం మేనేజ్మెంట్ వస్తుంది. మీరు ఆన్సర్ ఐడెంటిఫై చేయడంలో పర్ఫెక్షన్నెస్ కూడా మీకు వస్తుందన్నమాట. సో ఫుల్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి మాక్ టెస్ట్ నుండి. మనం కూడా ఈ క్వశ్చన్స్ను మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టాండర్డ్లోనే ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? సో ఇందులో ఆప్షన్స్ చూద్దాము. ప్రకటన 1 మాత్రమే సరైనది, ప్రకటన 2 మాత్రమే సరైనది, 2 ప్రకటనలు సరైనవి, 2 ప్రకటనలు తప్పు. ఇందులో రైట్ ఆన్సర్ ఏది అని అడుగుతున్నాడు కదా. సింధు ప్రజల నగరాలు గ్రిడ్ ఆకారంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడ్డాయి. కరెక్ట్ అది. ప్రకటన 2: సింధు ప్రజల ఇళ్లను నిర్మించడానికి ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలను ఉపయోగించేవారు. సో రెండో ప్రకటన కూడా కరెక్ట్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. క్రింది ప్రకటనలు పరిశీలించండి. ప్రకటన 1: సింధు ప్రజల లిపిని నేటి ఆధునిక నిపుణులు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ప్రకటన 2: ప్రామాణికమైన తూనికలను, కొలతలను మొట్టమొదట ఉపయోగించింది హరప్పా ప్రజలే. ఆప్షన్స్: ప్రకటన 1 సరైనది, ప్రకటన 2 తప్పు. రెండో ఆప్షన్ ప్రకటన 1 తప్పు, ప్రకటన 2 సరైనది. మూడో ఆప్షన్ 2 ప్రకటనలు సరైనవి. నాలుగో ఆప్షన్ 2 ప్రకటనలు తప్పు. సో దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. ప్రకటన 1 తప్పు. సింధు ప్రజల లిపిని నేటి ఆధునిక నిపుణులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినారు. ఇప్పటికీ సింధు ప్రజల లిపిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రకటన 2 చూస్తే ప్రామాణికమైన తూనికలను, కొలతలను మొట్టమొదట ఉపయోగించింది హరప్పా ప్రజలే. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రామాణికమైన తూనికలను, కొలతలను మొట్టమొదట ఉపయోగించింది హరప్పా ప్రజలు. సో ఇక్కడ మనకు ప్రకటన 1 తప్పు, ప్రకటన 2 సరైనది. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 13th క్వశ్చన్. వేద సాహిత్యం గురించిన ప్రకటనలను పరిశీలించండి. 2 ప్రకటనలు ఉన్నాయి. ప్రకటన 1: యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసిన నియమాల గురించి యజుర్వేదం తెలుపుతుంది. ప్రకటన 2: వేదాలను శృతులు అని కూడా అంటారు. సో ఈ 2 ప్రకటనలో సంబంధించినటువంటి ఆప్షన్స్ ఉన్నాయి కింద. ఆప్షన్ 1 ప్రకటన 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 ప్రకటన 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 2 ప్రకటనలు సరైనవి. ఆప్షన్ 4 2 ప్రకటనలు తప్పు. ఇక్కడ ఆన్సర్ మరి 2 ప్రకటనలు సరైనవి. ఆప్షన్ 3. అంటే యజ్ఞ యాగాది క్రతువులలో పాటించవలసిన నియమాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులలో పాటించవలసిన నియమాలను గురించి మనకు యజుర్వేదం తెలుపుతుంది. కరెక్ట్. 1వ ప్రకటన కరెక్ట్ అనమాట, సరైనది. రెండోది కూడా చూద్దాం. వేదాలను శృతులు అని కూడా పిలుస్తారు. అవును, వేదాలను శృతులు అనే పేరుతో కూడా వేదాలు పిలువబడతాయి. కాబట్టి 2వ ప్రకటన కూడా సరైనది. కాబట్టి ఈ 2 ప్రకటనలు సరైనవి. 14th క్వశ్చన్. తొలివేద కాలపు సామాజిక స్థితి గురించిన ప్రకటనలు పరిశీలించండి. ప్రకటన 1: తొలివేద కాలంలో బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి ఆచారాలు అమలులో లేవు. ప్రకటన 2: సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది మరియు వారు వేదాలను అధ్యయనం చేసేవారు. సో ఈ 2 ప్రకటనలు గమనించి కింద ఇచ్చిన ఆప్షన్స్ను మనం ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ 1 ప్రకటన 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 ప్రకటన 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 2 ప్రకటనలు సరైనవి. ఆప్షన్ 4 2 ప్రకటనలు తప్పు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 2 ప్రకటనలు సరైనవి. తొలివేద కాలంలో మరి సామాజిక స్థితి ఎలా ఉండేదంటే బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి ఆచారాలు అమలులో లేవు. అలాగే తొలివేద కాలపు సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది మరియు వారు వేదాలను అధ్యయనం చేసేవారు. సో 2 ప్రకటనలు సరైనవి కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 15th క్వశ్చన్. తొలివేద కాలపు రాజకీయాల గురించిన ప్రకటనను పరిశీలించండి. సో ప్రకటన 1: తొలివేద కాలంలో రాజరికం వంశపారంపర్యం కాదు మరియు రాజు నియంత కాదు. ప్రకటన 2: రాజుకు పరిపాలన విషయాల్లో సలహాలు ఇవ్వడానికి సభ, సమితి అని 2 సభలు ఉండేవి. ఈ 2 ప్రకటనలకు సంబంధించి సరైన
ఆప్షన్ను మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ప్రకటన 1 మాత్రమే సరైనది. సెకండ్ ఆప్షన్ ప్రకటన 2 మాత్రమే సరైనది. థర్డ్ ఆప్షన్ 2 ప్రకటనలు సరైనవి. ఫోర్త్ ఆప్షన్ 2 ప్రకటనలు తప్పు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2 ప్రకటనలు కూడా సరైనవే. ఎందుకంటే తొలివేద కాలపు రాజకీయాలు ఎలా ఉండేటివంటే, ఆ తొలివేద కాలంలో రాజరికం వంశపారంపర్యం కాదు. మరియు రాజు నియంతగా కూడా ఉండేవాడు కాదనమాట. అయితే రెండో ప్రకటన చూస్తే రాజుకు పరిపాలన విషయాలలో సలహాలు ఇవ్వడానికి సభ, సమితి అనే 2 సభలు ఉండేవి. 2 ప్రకటనలు కూడా సరైనవే. ఓకేనా? సో ఇలా మనం ప్రిపేర్ అవ్వడం ద్వారా మనకు ఏ విధంగా క్వెషన్ వచ్చినా కూడా ఎగ్జామ్‌లో మనము ఆన్సర్‌ని కరెక్ట్‌గా చేయగలుగుతాం అనమాట. 16థ్ క్వెషన్. ఒక నిమిషం. విశ్లేషణ హేతువు. ఇక్కడ ఏ అనేది విశ్లేషణ, ఆర్ అనేది హేతువు. సో మనం ఇక్కడ కొంచెం ఆలోచించాలి. సింధు ప్రజలలో ప్రజారోగ్యం మరియు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఉండేది. సింధు ప్రజలలో ప్రజారోగ్యం మరియు పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఉండేది. హేతువు హరప్పా నగరాలలో అత్యంత ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఉంది. సో ఈ 2 స్టేట్మెంట్లను పరిశీలించాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో విశ్లేషణ, రెండవ స్టేట్మెంట్ ఏమో హేతు అనమాట. దీని మధ్యలో ఉన్న రిలేషన్ మనం ఐడెంటిఫై చేయాలి. సో ఆప్షన్ 1 ఏ మరియు ఆర్ 2 సరైనవి, ఏకు ఆర్ సరైన వివరణ. ఆప్షన్ 2 ఏ మరియు ఆర్ 2 సరైనవి కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ 3 ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ 4 ఏ తప్పు కానీ ఆర్ సరైనది. సో పైన ఇవ్వబడినటువంటి స్టేట్మెంట్స్ గమనిస్తే సింధు ప్రజలలో ప్రజారోగ్యం మరియు పరిశుద్ధత అత్యంత ప్రాధాన్యత ఉండేదన్నమాట. ఆ విశ్లేషణ కరెక్ట్ అనమాట. హేతువు చూస్తే హరప్పా నగరాల్లో అత్యంత ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఉంది. అంటే పైన ఇచ్చిన విశ్లేషణ కారణంగానే వాళ్ళకు సింధు ప్రజలకు ప్రజారోగ్యం పట్ల, పరిశుభ్రత పట్ల అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అత్యంత ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ వాళ్ళు నిర్మించుకున్నారు. కాబట్టి ఇప్పుడు దీనికి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ మరియు ఆర్ 2 సరైనవి. ఏకు సరైన వివరణ ఆర్ అనమాట. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఇది కూడా అంతే. విశ్లేషణ, హేతువు 2 ఉన్నాయి. విశ్లేషణ సింధు ప్రజలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని కొనసాగించారు. సింధు ప్రజలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని సాగించారు. హేతు లోథాల్ నగరంలో లభించిన అతిపెద్ద నౌకాశ్రయం ద్వారా మెసొపటోమియా, ఈజిప్ట్ దేశాలతో వ్యాపారం జరిగేది కదా. మనం చూసుకున్న మెసొపటోమియా, ఈజిప్ట్, ఇరాన్ కదా. ఈ మెసొపటోమియాని ఇరాన్ అని కూడా అంటారు. మెసొపటోమియా, ఈజిప్ట్ దేశాలతో వ్యాపారం జరిగేది. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఏ మరియు ఆర్ 2 సరైనవి. ఏకు ఆర్ సరైన వివరణ. ఆప్షన్ 2 ఏ మరియు ఆర్ 2 సరైనవి కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ 3 ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ 4 ఏ తప్పు కానీ ఆర్ సరైనది. సో దీంట్లో సరైన జవాబు ఏంటంటే సింధు ప్రజలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని సాగించారు. హేతు ఏమంటే లోథాల్ నగరంలో లభించిన అతిపెద్ద నౌకాశ్రయం ద్వారా మెసొపటోమియా, ఈజిప్ట్ దేశాలతో సింధు ప్రజలు వ్యాపారం చేశారు. సో ఇది హేతు అనమాట. ఫస్ట్ పైన ఉన్న స్టేట్మెంట్. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు ఆర్ 2 సరైనవే. ఏకు ఆర్ సరైనటువంటి వివరణ. 18th క్వశ్చన్. ఇది కూడా అంతే. విశ్లేషణ మరియు హేతు 2 ఉన్నాయి. విశ్లేషణ చూద్దాం. తొలివేద కాలంలో సమాజంలో కుల వివక్షత లేదు. అవును, మనకు తెలుసు. హేతు ఏమంటే తొలివేద కాలంలో ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకునేవారు మరియు కులాంతర వివాహాలపై నిషేధం లేదు. ఆప్షన్స్ చూస్తే మరి ఏ మరియు ఆర్ 2 సరైనవి. ఏకు ఆర్ సరైన వివరణ. ఆప్షన్ 2 ఏ మరియు ఆర్ 2 సరైనవి కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ 3 ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ 4 ఏ తప్పు కానీ ఆర్ సరైనది. సో ఫస్ట్ ఆప్షన్ రైట్. అవును, తొలివేద కాలంలో సమాజంలో కుల వివక్షత లేదు. దీనికి హేతు ఏమంటే తొలివేద కాలంలో ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకునేవారు. అంతేకాదు కులాంతర వివాహాలపై కూడా నిషేధం లేదు. ఇది హేతు. తొలివేద కాలంలో సమాజంలో కుల వివక్షత లేదు అని చెప్పడానికి. ఓకేనా. 19th క్వశ్చన్. విశ్లేషణ మరియు హేతు 2 ఉన్నాయి ఇందులో కూడా. మలివేద కాలంలో రాజుల అధికారం మరియు శక్తి చాలా పెరిగాయి. హేతు చదువుతున్నాను. రాజులు తమ రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ, రాజసూయ యాగాలు చేయడం ప్రారంభించారు మరియు రాజరికం వారసత్వంగా మారింది. సో సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దీనికి సరైన జవాబు ఆప్షన్ ఏ. అవును, ఏ మరియు ఆర్ 2 సరైనవి. అంటే విశ్లేషణ సరైనదే, హేతువు సరైనదే. హేతు విశ్లేషణకు సరైన హేతువు కూడా ఉందన్నమాట. ఏకు ఆర్ సరైన వివరణ. ఎలాగంటే మలివేద కాలంలో రాజుల అధికారం మరియు శక్తి చాలా పెరిగింది. తొలివేద కాలంలో ఇలా లేదు. కానీ మలివేద కాలానికి వచ్చేటప్పటికి రాజుల యొక్క అధికారము మరియు శక్తి చాలా పెరిగాయి. హేతు ఏంటంటే అలా వాళ్ళ అధికారం పెరిగింది, శక్తి పెరిగిందని చెప్పడానికి హేతు ఏంటంటే రాజులు తమ రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ, రాజసూయ యాగాలు చేయడం ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి, మలివేద కాలంలో రాజులు చేసిన యాగాలు ఏమంటే అశ్వమేధ మరియు రాజసూయ యాగాలు చేశారు. ఎందుకంటే తమ రాజ్యాలను విస్తరించుకోవడానికి మరియు రాజరికం వారసత్వంగా మారింది కూడా ఆ టైంలో. అందుకే మరి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే. 20th క్వశ్చన్. ఇది కూడా విశ్లేషణ హేతువుతో ఉందన్నమాట.
విశ్లేషణ స్టేట్మెంట్ చదువుతున్నాను. సామవేదాన్ని భారతీయ సంగీతానికి మూలంగా భావిస్తారు. అవును, సామవేదాన్ని భారతీయ సంగీతానికి మూలంగా భావిస్తారు. ఇప్పుడు హేతు చదువుతున్నాను. సామవేదంలో యజ్ఞాలలో జంతువులను ఎలా బలి ఇవ్వాలో తెలిపే నియమాలు గద్య రూపంలో ఉన్నాయి. సో ఆప్షన్ 1 ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఏకు ఆర్ సరైన వివరణ. ఆప్షన్ 2 ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ 3 ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ 4 ఏ తప్పు కానీ ఆర్ సరైనది. సో గమనించండి, ఇందులో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, అందుకే ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇవే మన మార్క్స్ డిసైడ్ చేస్తాయి, మన ర్యాంకుని డిసైడ్ చేస్తాయి, మన పోస్టును కూడా ఇవే డిసైడ్ చేస్తాయి. సామవేదాన్ని భారతీయ సంగీతానికి మూలంగా భావిస్తారు, అది కరెక్ట్, ఏ సరైనది. కానీ హేతు చూడండి ఏమి ఇచ్చినాడు. సామవేదంలో యజ్ఞాలలో జంతువులను ఎలా బలి ఇవ్వాలో తెలిపే నియమాలు గద్య రూపంలో ఉన్నాయి. ఆ స్టేట్మెంట్ తప్పు, ఆ స్టేట్మెంట్ కంప్లీట్గా తప్పు. సామవేదంలో యజ్ఞాలలో జంతువులను ఎలా బలి ఇవ్వాలో రాయబడలేదు. సామవేదం అనేది సంగీతానికి సంబంధించింది, సంగీతానికి సంబంధించింది. ఓకేనా, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇవి జతపరిచేటివి. ఇక్కడ గూగుల్ ఫామ్స్లో చేశాను కాబట్టి ఈ ప్యాటర్న్లోనే చేసుకోవాలి మనం, జతపరిచేటివి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటివి. అయితే ఇక్కడ మీకు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు ఈజీగా చేయగలుగుతారు. సో ఇక్కడ మీకు ట్రిక్కీగా ఉండడానికి మళ్ళీ నేను కన్ఫ్యూజ్ చేయకుండా డైరెక్ట్ మ్యాచింగ్ ఇచ్చేసాను అనమాట, ఆప్షన్స్ లేకుండా. ఓకేనా, చూద్దాం. ఇక్కడ మనకేమో లెఫ్ట్ సైడ్ హరప్పా నగరాలు ఇచ్చాడు, పైన టాప్లో వాటికి సంబంధించిన విషయాలు ఇచ్చాడు, మనం మ్యాచ్ చేయాలన్నమాట. మొహంజోదారో, దీనికి ఏం సరిపోతుంది, గొప్ప స్నానవాటిక, అది సెలెక్ట్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత హరప్పా నగరం అంటేనే మనకు 6 పెద్ద ధాన్యగారాలు ఉన్నాయని గుర్తుకురావాలి, అది సెలెక్ట్ చేసుకోవాలి. లోథాల్, ఇది అతిపెద్ద నౌకాశ్రయం సింధు నాగరికత కాలంలోనే. దీని ద్వారానే అంతర్జాతీయ వ్యాపారం చేశారు మెసపటోమియా కదా, ఈజిప్ట్ దేశాలతో సింధు ప్రజలు అంతర్జాతీయ వ్యాపారం చేశారు. కాలిబంగన్లో అగ్నిపేటికలు ఉన్నాయి, యజ్ఞవాటికలు కాలిబంగన్ అనే నగరంలో బయలుపరచబడ్డాయి అనమాట తవ్వకాలలో. ఓకే, నెక్స్ట్ 22nd క్వశ్చన్. ప్రాచీన నాగరికతలు మరియు నదులను జతపరచాలంటే ఏ నదీ తీర ప్రాంతంలో ఈ నాగరికతలు విలసిల్లినాయి అనమాట. మెసపటోమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, ఇండియా నాగరికత, సింధు నాగరికత, చైనా నాగరికత, దానికి సంబంధించిన నదులు ఇచ్చాడు. సో ఇక్కడ నదులు ఏమి ఇచ్చాడు, నైలు నది, సింధు నది, హోయాంగ్హో నది, యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నది ఇచ్చాడు. మెసపటోమియా అనగానే మనకు దీనికి సరైన ఆప్షన్ ఏదంటే యూఫ్రటీస్ మరియు టైగ్రిస్. ఓకేనా, యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదీ తీర ప్రాంతాల్లో మెసపటోమియా నాగరికత విలసిల్లింది. ఈజిప్ట్ నాగరికత అనగానే నైలు నది ప్రాంతంలో ఈజిప్ట్ నాగరికత విలసిల్లింది. ఇండియా సింధు నది కదా, సింధు నాగరికత సింధు నదీ తీర ప్రాంతంలో విలసిల్లింది. చైనా హోయాంగ్హో నదీ తీర ప్రాంతంలో విలసిల్లింది. ఓకేనా, నెక్స్ట్ మనం సబ్మిట్ చేసిన తర్వాత స్కోర్ చూపిస్తుంది. రాంగ్ ఆన్సర్ అయితే రెడ్ కలర్ డిస్ప్లే చేసి కరెక్ట్ ఆన్సర్ కూడా డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ మనం కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసింటే మొత్తం గ్రీన్ కలర్లో డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, మళ్ళీ మీరు ఈ మాక్ టెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసుకుంటే మళ్ళీ మీకు ఓపెన్ అవుతుంది అనమాట. లేదంటే మన TET DSE టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అక్కడ మీకు ఈ ఫైల్స్ అందుబాటులో ఉంటాయి, ఈ గూగుల్ ఫామ్స్ యొక్క లింక్స్ ఉంటాయి అనమాట. మీరు డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇంత మనం ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు మంచి జరగాలని, మీకు ఉద్యోగాలు రావాలన్న మంచి ఆశయంతో మనం ఈ వీడియోస్ చేస్తున్నాం. మన TET DSE ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా దగ్గర ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి PDF బుక్స్ లేవన్నమాట. ఒకవేళ మీలో ఎవరి దగ్గరైనా కానీ ఇంటర్మీడియట్ సోషల్ సబ్జెక్ట్ PDF బుక్స్ ఉంటే నాకు సెండ్ చేయండి టెలిగ్రామ్ ఛానల్లో. నేను వాటిని కూడా మరి గూగుల్ ఫామ్స్లో క్రియేట్ చేసి అందరికీ ఉపయోగపడేటట్లు నేను వీడియోస్ చేస్తాను. ఓకే, క్వశ్చన్ వెళ్దాం. 23rd క్వశ్చన్. వేదాలు వాటి ప్రధాన అంశాలను జతపరచండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వేదాలు ఉన్నాయి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అవి వేటికి సంబంధించిందో పైన ఆప్షన్స్ ఇచ్చాడు. ఋగ్వేదం అనగానే మనకు అందరికీ తెలుసు, ఋషులు సంకలనం చేసిన శ్లోకాలు ఋగ్వేదంలో ఉన్నాయి. యజుర్వేదం అనగానే యజ్ఞయాగాదులలో పాటించాల్సిన నియమాలను గురించి యజుర్వేదం తెలియజేస్తుంది. ఇందాక మనం పైన క్వశ్చన్ వచ్చింది మనకు. సామవేదం అనేది యజ్ఞయాగాదులలో క్రతువులలో పాటించాల్సిన నియమాల గురించి చెప్తుంది. అది ఆ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పాం కదా. సో మరి యజ్ఞయాగాదులలో పాటించవలసిన నియమాలను మరి ఏ వేదం తెలియజేస్తుంది అంటే యజుర్వేదము తెలియజేస్తుంది. సామవేదం, సో సామవేదం అనేది సంగీతానికి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. పాటల రూపంలో ఉన్న ప్రార్థనలు సామవేదంలో ఉన్నాయి, పాటల రూపంలో ఉన్న ప్రార్థనలు సామవేదంలో ఉన్నాయి. అది సంగీతానికి మూలంగా సామవేదాన్ని గుర్తిస్తాం మనం. అథర్వణ వేదంలో ఏమున్నాయంటే శ్లోకాలు మరియు పాటల సంకలనం ఉందన్నమాట. అథర్వణ వేదంలో శ్లోకాలు మరియు పాటల సంకలనం ఉంది. క్వశ్చన్ నెంబర్ 24. వేద సాహిత్యం వాటి అర్థాలను జతపరుస్తాం. బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఇచ్చాడు, మనం మ్యాచ్ చేయాలి. బ్రాహ్మణాలు అంటే అనగానే వేదాల శ్లోకాలు క్రతువులపై గద్య రూప వివరణ బ్రాహ్మణాల్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. బ్రాహ్మణాలు అనగానే వేదాల శ్లోకాలు క్రతువులపై గద్య రూప వివరణ ఉంది. అలాగే మరి అరణ్యకాలు అనేటివి
విద్యావాదము, సంస్కారాల గురించి తెలిపేవి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? అరణ్యకాలు విద్యావాదము, సంస్కారాల గురించి తెలిపేవి అరణ్యకాలు. ఉపనిషత్తులు ఆత్మ, ప్రకృతి రహస్యాలను తెలిపే గ్రంథాలు. ఉపనిషత్తులు ఆత్మ, ప్రకృతి రహస్యాలను తెలిపే గ్రంథాలు. క్వశ్చన్ నెంబర్ 25. నాగరికతల లిపులను జతపరచండి. సో మెసొపటోమియా, ఈజిప్టు, ఇండియా అంటే సింధు నాగరికత. వారి యొక్క లిపులను మ్యాచ్ చేయమంటున్నాడు. మెసొపటోమియా నాగరికత మనకందరికీ తెలుసు, క్యూనిఫామ్ లిపి. మెసొపటోమియా నాగరికత యొక్క లిపిని ఏమంటారంటే క్యూనిఫామ్ లిపి అంటారు. ఈజిప్ట్ నాగరికతను హైరోగ్లిఫిక్స్ అంటారు. ఈజిప్ట్ నాగరికత యొక్క లిపిని హైరోగ్లిఫిక్స్ అంటారనమాట. సింధు నాగరికత లిపిని అర్థం కాని ప్రత్యేక చిత్రలిపిగా పిలుస్తారు. అర్థం కాని ప్రత్యేక చిత్రలిపి అంటారు. అర్థం కానటువంటి చిత్రలిపి ఇది సింధు నాగరికత యొక్క లిపి. ఓకేనా? 26th క్వశ్చన్ చూద్దాం. భారతదేశ చరిత్రకు సంబంధించిన క్రింది కాలాలను ప్రాచీన కాలం నుండి కాలక్రమానుసారంగా అమర్చండి. అంటే పీరియాడికల్గా, క్రానలాజికల్గా అరేంజ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఏదొస్తుంది మనకు? ఫస్ట్ మనకు మరి పీరియాడికల్గా అరేంజ్ చేస్తే మరి మలివేద కాలం ఇక్కడ ఉంటుంది కదా, 1000 నుంచి 600 సంవత్సరాల మధ్యలో. తొలివేద కాలం మొదటి స్థానంలోకి వస్తుంది, 1500 నుంచి 1000 సంవత్సరాలు క్రీస్తుపూర్వం. సింధు నాగరికత కాలం 2500 నుంచి 1700 వరకు. ఇది ఓకేనా? మలివేద కాలం క్రీస్తుపూర్వం 1000 నుంచి 600 సంవత్సరాలు. సింధు నాగరికత క్రీస్తుపూర్వం 2500 నుంచి 1700. ఇది మూడో స్థానం అనమాట. తొలివేద కాలం మొదటి స్థానం 1500 నుంచి 1000 సంవత్సరాలు క్రీస్తుపూర్వం. ఓకేనా? ఇట్లాంటివి ఫ్రెండ్స్ ఎగ్జామ్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసేది. అందుకే మాక్ టెస్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 27th క్వశ్చన్. హరప్పా సంస్కృతి పరిశోధనలకు సంబంధించిన క్రింది సంఘటనలు కాలక్రమానుసారంగా అమర్చండి. హరప్పా సంస్కృతి పరిశోధనలకు సంబంధించిన క్రింది సంఘటనలు కాలక్రమానుసారంగా అమర్చండి. ఒకటి లెఫ్ట్ సైడ్ చూడండి. పురావస్తు శాస్త్రవేత్తలు హరప్పా వద్ద గొప్ప నాగరికత ఉందని గ్రహించడం. రెండవది బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ, లాహోర్ మధ్య రైలు మార్గం కొరకు తవ్వకాలు జరపడం. ఇందులో మొదట జరిగిన సంఘటన ఏది అంటే మనకు తెలుసు, 1850లో బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ, లాహోర్ మధ్య రైలు మార్గం కొరకు తవ్వకాలు జరపడం ద్వారా అక్కడ కాల్చిన ఇటుకలు బయలుపడ్డాయి. దాని తర్వాతనే 1920లో 1920వ సంవత్సరంలో పురావస్తు శాస్త్రవేత్తలు హరప్పా వద్ద గొప్ప నాగరికత ఉందని గ్రహించడం జరిగింది. ఓకేనా? సో సారీ, ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసి రెండవ సంఘటన అది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ చేశాను. 28th క్వశ్చన్. మా ఇంటికి నియర్ బైలో రైల్వే స్టేషన్ ఉంది. ఓకేనా? అందుకే ఆ సౌండ్స్ వస్తుంటాయి. 28th క్వశ్చన్. ఆర్యుల విస్తరణ భౌగోళిక మార్గాలను కాలక్రమానుసారంగా అమర్చండి. ఆర్యుల విస్తరణ భౌగోళిక మార్గాలను కాలక్రమానుసారంగా అమర్చండి. అంటే ఆర్యులు ఏ విధంగా భారతదేశంలో విస్తరించారు క్రానలాజికల్గా అరేంజ్ చేయమంటున్నాడు. గంగా, యమున మైదాన ప్రాంతాలు, సింధు సరస్వతి నది మైదాన ప్రాంతాలు, వింధ్య పర్వతాలు దాటి దక్షిణ పదం వైపు. మొదట ఏ ప్రాంతంలో ఆర్యులు అడుగు పెట్టారంటే సింధు సరస్వతి నది మైదాన ప్రాంతాల్లో మొదట అడుగు పెట్టారు వాళ్ళు. ఓకేనా? దాని తర్వాత గంగా, యమున మైదాన ప్రాంతాలకు విస్తరించారు. అటు నుంచి వింధ్య పర్వతాలు దాటి దక్షిణ పదం వైపు అంటే దక్షిణ భారతదేశం వైపు వాళ్ళు విస్తరించడం ప్రారంభించారు. ఇది ఆర్డర్. 29th క్వశ్చన్. 4 వేదాలు ఆవిర్భవించిన, క్రోడీకరించిన సరైన క్రమాన్ని గుర్తించండి. అంటే ఆర్డర్ ఋగ్వేద కాలం నుండి మలివేద కాలం వరకు. ఫస్ట్ ఏమొస్తుంది? ఋగ్వేదం వస్తుంది. రెండోది యజుర్వేదం, మూడోది సామవేదం, నాలుగోది అధర్వణ వేదం. సో వెరీ ఈజీ. ఓకేనా? ఆర్డర్ ఒకవేళ అడిగితే మరి 4 వేదాల యొక్క క్రమము అడిగితే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. 30th క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. మలివేద కాలంలో ఒక్క నిమిషం. మలివేద కాలంలో ఒక వ్యక్తి తన జీవితంలో దాటాల్సిన ఆశ్రమాల క్రమాన్ని గుర్తించండి. మలివేద కాలంలో ఒక వ్యక్తి తన జీవితంలో దాటాల్సిన ఆశ్రమాల క్రమాన్ని గుర్తించండి. ఇటువైపు మనకు లెఫ్ట్ సైడ్ గృహస్థాశ్రమం, బ్రహ్మచర్యం, సన్యాసం, వానస్థాశ్రమం. సో మొదట ఏం చేయాలి? మొదట ఏమొస్తుంది? బ్రహ్మచర్యం, రెండవది గృహస్థాశ్రమం, మూడవది మరి వానప్రస్థాశ్రమం, నాలుగవది సన్యాసం. ఇది ఆర్డర్ చూడండి. మొదట బ్రహ్మచర్యం, రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థాశ్రమం, నాలుగవది సన్యాసం. ఇది కొద్దిగా డౌట్ ఉంది, సబ్మిట్ చేసిన తర్వాత చూద్దాం. ఓకేనా? సబ్మిట్ చేస్తా ఉన్నాను. మన స్కోర్ కూడా డిస్ప్లే అవుతుంది. సో వ్యూ స్కోర్ అని వస్తుంది కదా, వ్యూ స్కోర్ మీద ట్యాప్ చేయండి. వ్యూ స్కోర్ అని ట్యాప్ చేయండి, జస్ట్ ట్యాప్ చేయండి, డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ అన్నీ కరెక్ట్ అండి. 29 out of 29. నేను 30 MCQs అన్నాను, ఒక MCQ మిస్ అయింది. ఓకేనా? నో ప్రాబ్లం. 29 out of 29 అన్నీ కరెక్ట్. మనం చూసుకోండి, గ్రీన్ కలర్లో వచ్చేసింది కదా. సింధు లోయ నాగరికత ప్రధానంగా ఏ నది ప్రవాహ ప్రాంతంలో వికసించిందంటే సింధు మరియు
గగ్గర్, హక్రా నది ప్రాంతంలో. సింధు నాగరికత ఏ కాలం మధ్య వికసించినట్లు ఆధారాలున్నాయి. క్రీస్తుపూర్వం 2500 నుంచి 1700. ఈ విధంగా ప్రతి క్వెషన్ కూడా మనం కరెక్ట్‌గా ఆన్సర్ చేసాము. అందుకే రెడ్ కలర్‌లో ఎక్కడ కూడా హైలైట్ చేయలేదు. నేను చివరి వరకు చూపిస్తాను. చూడండి. చివరి వరకు అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయి. ప్రతిదీ కరెక్ట్ చేసాం. ఓకేనా? అన్నీ కరెక్ట్. మనం అన్నీ కరెక్ట్ చేసాం కాబట్టి గ్రీన్ కలర్‌లో డిస్‌ప్లే చేస్తుంది. రాంగ్‌గా చేస్తే మాత్రం రెడ్ కలర్ డిస్‌ప్లే చేసి దాని కరెక్ట్ ఆన్సర్ కింద మనకు చూపిస్తది. ఓకేనా? చూడండి. 29, 30, 30 క్వెషన్స్. ఓకే. 30 క్వెషన్స్ ఉన్నాయి. కానీ అక్కడెక్కడో గూగుల్ ఫార్మ్ స్క్రిప్ట్‌లో మిస్టేక్ జరిగిందనమాట. సో, ఔట్ ఆఫ్ 30 ఔట్ ఆఫ్ 30 మనం స్కోర్ చేసాం. ఒకవేళ మళ్ళీ మీరిగిన ఎగ్జామ్ రాయాలనుకుంటే, మళ్ళీ మీరు అక్కడ పోయి ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంది కదా! రిఫ్రెష్ బటన్ క్లిక్ చేయండి. రిఫ్రెష్ అవుతది. సో, ఈ విధంగా వస్తుంది. రైట్. మీరు మళ్ళీ వెనక్కెళ్ళి ట్యాప్ చేయండి. ఇక్కడ రిఫ్రెష్ అంటే రావడం లేదని వెనక్కెళ్ళి ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇదనమాట. నేను మరలా మంచి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్‌తో మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకొస్తాను. ఫ్రెండ్స్ మర్చిపోద్దండి మన టెడ్డీఎస్సీ ఫర్ యూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏ సబ్జెక్ట్ పైన చేయాలో కూడా చెప్పండి. వీలైతే మనం ఫ్యూచర్‌లో మరి సోషల్ స్టడీసే కాదు, మన టెడ్డీఎస్సీ ఫర్ యూ యూట్యూబ్ ఛానెల్‌లో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, టీచింగ్ యాప్టిట్యూడ్, సోషల్ స్టడీస్, ఫ్యూచర్‌లో జనరల్ సైన్స్, ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజెస్ అండ్ ఇఫ్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ మ్యాథమెటిక్స్‌కి సంబంధించినటువంటి గూగుల్ ఫార్మ్స్ కూడా క్రియేట్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.